నమస్కారం అండి. ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ వీడియోస్ ఆన్ చేస్తే మొత్తం అమ్మాయిలను ఆగం చేసి అసలు ఎంత హత్యలు చేస్తున్నారంటే చూస్తే ఓన్లీ స్త్రీ లేకపోతే సృష్టి లేదు. ఈ విషయం తెలిసి కూడా కనీసము ఒక బాధ్యత ప్రకారము అందరు కలిసి పోలీసులతోటి చర్చించి ఇలాంటి వారికి ఉరిశిక్ష విధించండి సార్, అసలు జైల్లో పెట్టి మేపకండి సార్ అని ఎవ్వరన్నా అందరు కలిసి కట్టుగా చర్చిస్తే ఎంత బాగుంటుందో ఆలోచించండి. చిన్నపిల్లలను చూస్తలేరు, ఆడవాళ్ళని అసలు బయటికి వెళ్తే ఏ భద్రత లేకుండా పోతుంది. ప్రతి ఒక్క మహిళ కూడా చెప్పదలుచుకునేది ఒకటేనండి, స్ట్రాంగ్గా ఉండాలి ఉమెన్ ఎప్పుడు కూడా, అస్సలు అధైర్యపడకూడదు. మీరు నమ్మండి నమ్మకపోండి, దైవనామ స్మరణ మనల్ని ఎంత బలపరుస్తుందంటే, ఎంత కాపాడుతుందంటే అంత కాపాడుతుంది. ఆనాడు ప్రహ్లాదుడు ఒక్క నామస్మరణతోటే ఆయన తండ్రి అయిన హిరణ్యకశ్యపుడిని నరసింహస్వామి వచ్చి చంపుతాడు. అంటే అది ఆ కాలం. ఈ కాలంలో కూడా ఏదో ఒక రూపంలో మీకు అంత ధైర్యాన్ని ఇచ్చి బయటపడే అంత శక్తిని భగవంతుడు ప్రసాదిస్తాడన్నమాట. ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. అమ్మాయిలు ఆదిశక్తి అవతారంగా ప్రతి ఒక్క అమ్మాయి కూడా తయారు కావాలి. శక్తి రూపిణి కొలవండి. డైలీ కూడా అమ్మవారిని స్మరించుకోండి. ధైర్యంగా ఉండండి, అస్సలు భయపడకూడదు. బయటికి అడుగు పెట్టినామా, అమ్మ నా వెంబడే ఉన్నావు, నువ్వే చూసుకో తల్లి అని ఒక్కసారి స్మరించుకోండి మనసులో. తప్పకుండా శక్తి మీ వెంబడే ఉండి మిమ్మల్ని రక్షిస్తుందండి. ఆ దుర్మార్గుల పని పడుతుందండి. నిజం చెప్తున్నా, నా ఒపీనియన్ నేను చెప్పాను. ఎవరైనా అందరూ కలిసి పోలీసులతో చర్చించి అలాంటి వారికి ఎక్కడ జరిగిన ఉరిశిక్ష కఠినంగా ఉండాలి. అసలు అటువంటి వాళ్ళకి ఇంకొకరు చేయకుండా ఇలాంటిది రావాలని కోరుకుంటున్నా. అసలు ఇలాంటివి జరగద్దు భగవంతుని దయ వల్ల. అసలు కలికాలం అంటే ఇలా ఉంటుందని ప్రతీది కూడా భగవంతుడు, నేను గురుచరిత్ర చదివానండి, ఆ పార్వతీదేవితోటి పరమేశ్వరుడు చెప్తాడు, కలియుగం ఎలా ఉంటుంది స్వామి అంటే, కలియుగం ఇలా ఉంటుంది, కలి ప్రభావం ఎక్కువ ఉంటుంది, మొత్తము ఇదేంటిది కామంతో కూడిన కార్యక్రమాలు, తిండి ధ్యాసనే, భగవంతుని పట్ల ఎవరికి కూడా భక్తి ఉండదు, పూజలు చెయ్యరు, పూజలు చేసేవారిని అగౌరవపరుస్తారు, అబద్ధాలు ఆడడం, మోసం చేయడం, జూదము అన్నీ జరుగుతాయని చెప్పిండు. అదే జరుగుతుందండి. కాబట్టి భగవంతుడు ఎంత రక్షణ కోసం మనకు ఒక దైవ కార్యక్రమము ఇచ్చాడు కాబట్టి, దైవనామ స్మరణ చేసుకోండి అని ఒకటి సూచించాడు కాబట్టి అది మనం తప్పకుండా చేసుకోవాలండి. తప్పకుండా మీ పిల్లలతో కూడా రోజుకొక పేజీ, ఒక లైన్ అన్న శ్రీరామనామం రాయడం చేపియండి. ఒక్క లైన్లో శ్రీరామనామం, శ్రీరామ 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 అని. ఆనాడు ఒక దొంగను వాల్మీకిగా ఒక మహర్షిగా మార్చి అయినంతటైనని వాక్శుద్ధి కలిగి రామాయణం రాశాడన్నమాట. రాముంది మొత్తం చరిత్ర. అంటే రామనామం జపించిండు వాల్మీకి అనుకోకుండా, 1,000,000 నామం సార్లు జపించిండు. ఆ నామం ఎంత పవర్ అంటే అంత పవర్ అండి. మీ పిల్లలతోటి రోజుకొక లైన్, చిన్న పిల్లలు కదా ఎక్కువ రాయలేరు కదా, రోజుకొక లైన్ ప్రాక్టీస్ చేపియండి. అణువణువు రామరక్ష, హనుమంతుడు తోడుగా ఉంటాడండి. ఎందుకంటే సీతారాములను కలిపింది హనుమంతుడే. అంత లంకకు వెళ్ళి లంకనే కాల్చిండండి ఆయనే, హనుమంతుడు లంకనే తగలబెట్టిండండి. ఎప్పుడు మన మీద దయ ఉంటుంది, చూపు ఉంటుంది. మీతో ఈ విషయం షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నా మనసు చాలా అసలుకు ఎలా అంటే, నేను ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి దేవునికి చెప్పుకుంటా. ఇదంతా ఏంది స్వామి, ఇంత ధర్మంగా ఉండే మేము ఇవన్నీ చూడలేకపోతున్నాం. ఏం చేసుకుంటామండి, ఏదైనా కర్మతో కూడిన వ్యవహారమే కదా. నాకు అనిపించింది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక రకంగా చెప్పానంటే దేవుడు ఎంత సహాయపడతాడంటే, ధన్వంతి రూపంలో, వైద్య రూపంలో కూడా అటు యుఎస్ఏ వాళ్ళు ఒకటి చూసాను ఆపరేషన్, ధన్వంతి మంత్రం చెప్పుకుంటూ కూడా వాళ్ళు ఆపరేషన్ చేస్తే సక్సెస్ అయిందన్నమాట. సో భగవంతుడు ఎప్పుడు తోడుగానే ఉంటాడు, ఆపదలన్నీ తొలగిస్తూనే ఉంటాడు. కానీ దుష్టుల పంతం మాత్రం తప్పకుండా పడతాడు. ఓం శ్రీమాత్రే నమః. ఓం సాయిరామ్. ఇంకో విషయం చెప్పేది ఏంటంటే,
మనం అనుకున్న వాళ్ళే, మన దగ్గరి వాళ్ళే, ఫ్యామిలీ మెంబర్స్ అయినా చుట్టుపక్కల వాళ్ళైనా ఎవరైనా నమ్మేటట్టు లేదు ఈ లోకం. కాసేపు చూసుకోండి పిల్లలని అని నమ్మేటట్టు లేదు. ఎక్కువ అవే న్యూస్ చూస్తున్నాం కాబట్టి మీ పిల్లల్ని మీతోటే ఉంచుకోండి. మన వాళ్ళే కదా అని అతిగా నమ్మకండి, ఎవరిని నమ్మకండి. ఇది కలికాలం అండి. ఎవరి మనసు ఎలా మారి ఎవరు ఏం చేసేది తెలుస్తలేదు. చాలామంది అనుభవపూర్వకంగానే తెలుసుకొని ఉంటారు ఈ వీడియో చూసేవారు మనుషుల మనస్తత్వం గురించి. ఎందుకంటే అందరం అనుభవిస్తున్నాం ఇప్పుడు ప్రస్తుత కాలంలో. కాబట్టి మన జాగ్రత్తనే మనకు శ్రీరామ రక్ష. ఈ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.